కాంగ్రెస్ సర్కారు మీద బటగాలు చేయాలి అనేది కంకణం కట్టుకొని తిరుగుతురు బీఆర్ఎస్ వాళ్ళు అనేది అనుకొస్తుర్రు. మరి ఎందుకు ఈ గ్రూప్ 1 అనేది ఉద్యోగాలు అమ్ముకుర్రు అనేది మీరు పాడబడుతుర్రు. ఏ పాపం తెలియదు మాకు వీళ్ళు బటగాల్చి మీదేస్తురని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఈ గ్రూప్ 1 విద్యార్థుల కథ మీద మీరు ఎందుకు ఈ రాద్ధాంతం చేస్తుర్రు అనేది మరి వాళ్ళు అంటారు. ఏమంటావు దీని మీద? తాత, మేము బట్టగాల్చి మీదేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రభుత్వమే కోర్టులో ఏం సబ్మిషన్ చేసింది, ఏం చెప్పింది? మొదట కేసు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు మొదట ఇచ్చిన అభ్యర్థుల సంఖ్య ఎంత, ఆ తర్వాత మొన్న చివరికి సెప్టెంబర్ 9 నాడు ఇచ్చిన సంఖ్య ఎంత, ఆ దాంట్లో దాదాపు 5 సార్లు హీరింగ్స్ ఉంటే 5 సార్లలో కూడా అంటే మొత్తం అభ్యర్థుల సంఖ్య అంత తప్పులు తడకలు ఇచ్చిండ్రు. ఇది కోర్టు ప్రకటించింది. మొదటిసారి ఇచ్చిన దానికి చివరిసారి ఇచ్చిన దానికి ఏమాత్రం పొందలేదని చెప్పేసి కోర్టు చెప్పింది, మేము చెప్పడం కాదు. రెండో విషయము, జీవో నంబర్ 29 రద్దు చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అనంటే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే విధంగా 14 ప్రశ్నలు తప్పు వచ్చినాయని చెప్పేసి అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. రిజర్వేషన్ ని సరిగా పాటించలేదు. ఈ దాని కారణంగా ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ఈ రోజు అనేక అనుమానాలు వస్తున్నాయి. అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వస్తున్నాయి తప్ప ఈ ఎలిగేషన్స్ ఎప్పుడు వచ్చినాయి? కోర్టు తీర్పు తర్వాత దాంట్లో వచ్చిన రుజువుల తర్వాత ఇవి అమ్ముకోవడానికి అవకాశం ఉన్న దాని ప్రకారంగా ఉంది కాబట్టి ఎలిగేషన్స్ వచ్చినాయి. అంతే తప్ప మేము వెంటబడి అదే విధంగా కాంగ్రెస్ మీద మేము పేర్లు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఈ ప్రభుత్వమే కోర్టు సరైన సబ్మిషన్ చేయలేదు. టీజీపీఎస్సీకి ఎటువంటి ట్రాన్స్పరెన్సీ కానీ ఇంటిగ్రిటీ కానీ ఏ మాత్రం లేదని చెప్పేసి కోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది. మీరు కావాల్సిన కోర్టు తీర్పుని పరిశీలన చేయండి. దాంట్లో మేం చేసింది ఏముంది? కోర్టు తీర్పు కూడా మేమే ఇచ్చినామా? మేం కాదు కదా. ఆనరబుల్ కోర్టు న్యాయమూర్తులు దాని మీద సమగ్రంగా చర్చించి మొత్తం పరిశీలన చేసి ఒక రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదది. అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత, చర్చలు జరిగిన తర్వాత, వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు దాదాపు 100 ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి వేసినా గానీ ప్రభుత్వం దగ్గర నుంచి అసలు సమాధానం లేదు. సరిగ్గా లేని కారణంగా కోర్టు ఒక ఆలోచనకు వచ్చి ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చింది, ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని తీర్పు రూపంలో ఇచ్చింది. దాంట్లో మేమే చేసింది ఏముంది? దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? టీజీపీఎస్సీ తప్పుని సరి చేయాల్సింది ఎవరు? 29 జీవోని రద్దు చేయాల్సింది ఎవరు? అదేవిధంగా తెలుగు ప్రియారిటీ చూడండి, మీకు విపరీతమైన మెటీరియల్ ఉంది. ఇంగ్లీష్ లో మెటీరియల్ లేదు, ఉర్దూలో మెటీరియల్ అసలు లేనే కదా. ఈ 3లో ఎవరికి ర్యాంకులు రావాలి? తెలుగు విద్యార్థులకు ర్యాంకులు రావాలి. తెలుగు విద్యార్థికి అసలు ర్యాంకులే రాలేవు. ఇంగ్లీష్ వాళ్ళకు వచ్చినాయి, అదే విధంగా ఉర్దూ వాళ్ళకు వచ్చినాయి. మెటీరియల్ లేని ఉర్దూకు ఇంగ్లీష్కి ఎట్లా వచ్చినాయి? మెటీరియల్ ఉన్న తెలుగుకి ఎందుకు రాలేదు? ఈ దానికి ప్రశ్నకు సమాధానం ఏందని చెప్పేసి కోర్టు అడిగితే కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోయింది. అదే విధంగా అన్ని సెంటర్లలో కంటే కూడా 2 సెంటర్లలో ఉన్న అభ్యర్థులు సెలెక్ట్ కావడం వెనుక, ర్యాంకులు రావడం వెనుక ఉద్దేశం ఏంటి చెప్పండి అని చెప్పేసి అంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర నుంచి, టీజీపీఎస్సీ దగ్గర నుంచి. 2 సెంటర్లలో ఉన్న వాటి మాత్రమే తెలివైన వాళ్ళ, మిగతా వాళ్ళు కాదా అని చెప్పేసి కోర్టు ప్రశ్నిస్తే ఈ రోజు కోర్టు సమాధానం చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? దాని మీద అనుమానం వ్యక్తం చేస్తుందా, లేకపోతే ఒక నిర్ణయానికి రాకుండా ఉంటుందా? ఏం చేస్తుంది కోర్టు? కాబట్టి వీటన్నిటికీ కారణం, అదేవిధంగా వీటన్నిటి వెనక ఒక ఏదో కుంభకోణం జరిగింది కాబట్టే ఈ తీర్పు ఈ రకమైన దానికి, లేకపోతే ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయింది ప్రభుత్వం అని చెప్పేసి మేము అంటున్నాం. దాంట్లో తప్పేముంది? వనం చంద్రశేఖర్ గారు, అసలు ఏంది భాగవతం? మరి ఇప్పుడు టీజీపీఎస్సీ ఆఫీస్ కాడికి పోరగాళ్ళు ఉరుకుల పెట్టి మరి గ్రూప్ 1 విద్యార్థుల కథ అసలు ఎటు తిరుగుతుంది, ఏమవుతుంది? ఇప్పుడు ఆయన ఏదో కుంభకోణం కూడా అంటుండు, ఏదో కథ జరిగింది అంటుండు, లోపటంగా ఏదో జరిగింది కాబట్టి ఇదంతా నడిచింది అనేది కూడా అనుకొస్తుండు. నువ్వేమంటావు దీని మీద, గ్రూప్ 1 కథ మీద? నర్సే తాత గారు